హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో ఒక మంచి రెసిపీ ఆలు కుర్మా, చపాతీ, రోటీ, పుల్కా, బగారా రైస్ అన్నిట్లోకి అద్భుతమైన రుచి ఉంటుంది. అలాంటి ఒక రెసిపీ ఇప్పుడు ఈ వీడియోలో చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, వెళ్ళి రెసిపీ చేసేద్దాం రండి. మన బంగాళదుంప కుర్మాకి 300 గ్రాములు బంగాళదుంపని చెక్కు తీసి ఇలా కట్ చేశానండి. ఈ సైజు ఉండాలి ముక్క. సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, కొద్ది కొత్తిమీర తరుగు, ఒక 2 రెబ్బలు కరివేపాకు, ఒక 50 గ్రాములు పచ్చి బఠానీ, కొద్దిగా పుదీనా, ఒక 3 పెద్ద సైజు టమాటాలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 5 పచ్చిమిర్చి చీలికలు. మన బంగాళదుంప కుర్మా అన్నాం కదండి, ఆ కుర్మాకి మసాలా ప్రిపరేషన్కి నేను ఒక 20 గ్రాముల జీడిపప్పు, ఒక 50 గ్రాముల పచ్చి కొబ్బరి ముక్కలు, ఒక 5-6 లవంగాలు, ఒక 10 మిరియాలు, ఒక 4 యాలక, ఒక బేరింజాకు, కొద్దిగా పట్ట, ఈ మొత్తం మిక్సీ వేసుకున్నాం మెత్తగా. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేపుకుందాం ఒక 2 నిమిషాల పాటు. ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం. మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కల్ని కూడా వేసుకుందాం. అలాగే మనం ముందుగానే చీల్చి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు 4 గంటల ముందు నానబెట్టి క్లీన్గా కడిగి పెట్టుకున్న ఈ పచ్చి బఠానీ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ కారం. మీరు ఎవరైనా తక్కువ తినే వాళ్ళు ఉంటే కొద్దిగా తక్కువ తీసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఒక 1/2 లీటర్ వాటర్ ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టి 15 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుందాం. మనం బంగాళదుంపలు ఉడికేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇందులో కొద్దిగా వాటర్ పోస్తున్నానండి. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. 15 నిమిషాలు అయిపోయిందండి. మన బంగాళదుంపలు బ్రహ్మాండంగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలాను కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాం. 5 నిమిషాలు అయిపోయిందండి. మన బంగాళదుంప కుర్మా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు ఇలా కలిపేసి 1 నిమిషం పాటు ఉంచి దించేసుకుందాం. 1 నిమిషం అయిపోయిందండి. ఇప్పుడు పైన కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదండి, మన బంగాళదుంప కుర్మా అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, వేడివేడిగా వడ్డించేసుకుని లాగించేద్దాం రండి.
మన బంగాళదుంప కుర్మా అయితే అద్భుతంగా ఉందండి. చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ, బగారా రైస్లోకి కానీ అసలు ఎక్సలెంట్గా సరిపోద్ది. మీరు కూడా నేను చేసిన పద్ధతిలో మీరు కూడా ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.